ఈ వీడియోలో మనం డే బుక్ ద్వారా టాలీలో మనం ఇప్పటివరకు చేసిన వోచర్ ఎంట్రీస్ని ఎలా చూసుకోవచ్చో చూద్దాం. మరి డే బుక్ అనేది డేట్ వైజ్ మనకి ఆ యొక్క ఎంట్రీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. మరి డే బుక్లోకి వెళ్ళాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ నుంచి డిస్ప్లే డి ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ డిస్ప్లే మెనూలో మీకు ఇక్కడ డే బుక్ అని వస్తుంది. మళ్ళీ డి ప్రెస్ చేయండి. సో మీకు లాస్ట్ రీసెంట్గా ఎంటర్ చేసిన ఆ యొక్క డే బుక్ డీటెయిల్స్ ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. లాస్ట్ వోచర్ ఎంట్రీ ఏవైతే చేస్తున్నారో వాటి డీటెయిల్స్ అనమాట. ఈ రెండు లాస్ట్ టైము ఎంటర్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇది సింపుల్గా ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆల్ట్ F1 ప్రెస్ చేసినట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఉంది ఆల్ట్ F1 కండెన్స్డ్ డీటెయిల్డ్. ఓకే, మరి ఇక డేట్ చేంజ్ చేసుకోవాలి అనుకోండి, ఏ డేట్కి మీరు చూడాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 14/4 ఇట్లా 17 అనుకుందాం. సో ఆ డేట్లో ఏం లేవు. మరి అట్లనే సంథింగ్ 15 లేదంటే 16/4/17 లేదు. మరి మీరు డిఫరెంట్ డేట్స్ ట్రై చేయొచ్చు. 14/4/17 నో ట్రాన్సాక్షన్స్. మరి కరెక్ట్గా మీరు పీరియడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ టు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు. మరి 2 వద్దు అనుకుందాం, ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఆ డేట్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఆ రెండే ఉన్నాయి. అంటే ఆఫ్ కోర్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు టాలీ డేట్స్ ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి ఏదో ఒక డేట్ ఇచ్చేసా. మరి మీరైతే సిస్టమేటిక్గా మామూలుగా కంపెనీస్లో కరెక్ట్ డేట్స్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఆ యొక్క డేట్ వైజ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క వోచర్ని ఏదైతే ఎంటర్ చేస్తున్నారో దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. అట్లనే మీరు డిలీట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే పర్టికులర్ వోచర్ మీద మీకు ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏ ఎంట్రీస్ కావాలన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్విప్మెంట్ పెయిడ్ బై క్యాష్ అని ఇవ్వాలనుకున్నారు. నేరేషన్ ఇప్పుడు ఇచ్చేస్తారు, యాక్సెప్ట్. ఈ విధంగా ఆల్టర్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మీరు ఆల్ట్ డి ప్రెస్ చేసి ఇక్కడ కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో నేను ఎన్ ప్రెస్ చేస్తున్నాను, నో. ఎస్కేప్ అంటే బ్యాక్కి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ మీరు ఈ యొక్క డీటెయిల్స్ F12 ద్వారా కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ఆ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అయ్యే విధానం F12. ఈ యొక్క డే బుక్ ఎలా డిస్ప్లే కావాలి, డీటెయిల్డా కండెన్స్డా, నేరేషన్స్ కావాలా వద్దా. ఓకే, నేను కండెన్స్డ్ పెడతాను బై డిఫాల్ట్. నేరేషన్స్ షో చేయాలా వద్దా, ఎస్ అని ఇస్తాను. సో బిల్ వైజ్ డీటెయిల్స్ కావాలా, ఇట్లాంటివన్నీ కూడా మీకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు నేరేషన్ ఎస్ అని ఇచ్చాను కాబట్టి పెయిడ్ బై క్యాష్ అని రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క డే బుక్ ద్వారా క్లియర్గా
మీరు ఆ పర్టికులర్ ఎంట్రీస్ యొక్క డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే.